హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే లంచ్ రెసిపీ స్వీట్ కార్న్ పులావ్. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ డెవలప్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే దాని తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 బిగ్ సైజ్ ఆనియన్, 1 కప్ స్వీట్ కార్న్, 4 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, బిర్యానీ దినుసులు, 1 నిమ్మకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 జీడిపప్పులు. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇవి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక అందులో కొద్దిగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా బిర్యానీ దినుసులన్నీ ముందుగా తీసుకున్నవి మొత్తం యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులోనే జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేస్తున్నానండి. ఇవి కొద్దిగా బాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపి ఇందులో ముందుగా తీసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకున్నాక 1 కప్ స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని స్వీట్ కార్న్ తర్వాత ఎందుకు యాడ్ చేశానంటే ఈ రైస్లో మధ్య మధ్యలో పచ్చిమిర్చి యాడ్ చేయడం తగులుతూ ఉంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదా, అది కట్ చేసుకున్నది ఈ విధంగా పిండుకోవాలి. అందులో ఈ నిమ్మకాయ వేసుకోవడం వలన రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దీనికి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది మాది పాత రైస్ అండి, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను. నార్మల్గా అయితే మీరు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ముందుగా వాటర్ అన్నీ వంపేసి పెట్టుకున్నాను రైస్లోవి. ఈ రైస్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి రైస్ని ఉడకనివ్వాలి. ఇది ఒక 10 మినిట్స్ అవుతుంది. తర్వాత మూత తీసాక కొద్దిగా మనము ఈరోజు రిపబ్లిక్ డే కదండి, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి అటు సైడ్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా కలర్ఫుల్గా కనిపించడం వల్ల ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.